ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఆనందంగా మన ప్రభు అయిన యేసయ్య కృపలో కలువరి ప్రేమ ద్వారా అనుదినం మనందరం కలిసి ప్రభునామమును వాగ్దాన ప్రకారం నడుచుకుంటున్న వారము. మరి ఈ దినము కూడా ఆయన చిత్తములో ఆయన కృపలో గత వారం నుంచి ఈ వారం దాకా ప్రత్యేకంగా మన ప్రభు మనలందరినీ ఆశీర్వదించినాడని, దీవించినాడు, కాపాడినాడని నమ్మి విశ్వసిస్తున్నట్టు మనకు మన తండ్రి ఈరోజు మనతో ప్రత్యేకంగా ఆయన చిత్తాన్ని, ఆయన కృపను మనము ధ్యానించుకుంటూ వాగ్దాన ప్రకారము కీర్తన గ్రంథము 118 అధ్యాయము 24వ వచనం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించుదాం. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు మనకు ఏర్పాటు చేసినట్టి ఒక దినం, పరిశుద్ధ దినం, ఆదివారం. మరి 7 దినములలో 6 దినములు ఆయన తన పనులు అన్నీ కూడా ఈ భూమి మీద చేయాల్సిన ప్రతి ఒక్కటి చేసి ఆదివారం మనకు పరిశుద్ధ దినముగా, ఒక దినము దేవుడు ఏర్పాటు చేసిన దినముగా మనం ఈరోజు ఏముంటున్నాము? సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం, ఆయన నామమును బట్టి సంతోషిస్తున్నాం, ఆయన మనకు చేసిన ప్రతి ఒక్క ఉపకారమును బట్టి ఈరోజు సంతోషిస్తున్నామంటే మనందరము కూడా ఆయన పునరుత్థానుడై ఈ లోకములో మనందరినీ కూడా మరి చీకటిని వెలుగుగా మార్చి మనలందరినీ ప్రేమించిన గొప్ప దేవుడు. పునరుత్థాన దినం, మరి ఈ దినము ప్రత్యేకమైన దినమని, పరిశుద్ధులకు, నీతిమంతులకు, మరి దేవునిలో లేక పాపములో ఉన్నట్టు వారికి కూడా పరిపూర్ణమైన దినమని మనము ఈ దినాన్ని చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం. అందుకే సంతోషించుదాం, ఆనందించుదాం. మరి పాపుల కొరకు వచ్చిన మన తండ్రి ఈ లోకములో అనేకమైన శ్రమలను, బాధలను పొంది నీకు నాకు మరి నూతన నిబంధనమైన ఆయన కృప చూపించినాడు. ఆ వాక్యములో మన హృదయంలో ఉన్నట్లయితే ఈ పరిశుద్ధ దినాన మనం ఎంతో సంతోషిస్తాం, ఆనందిస్తాం. ఎందుకనగా ఆయన ఈ లోకములో నశించిపోవచ్చున్న వారిని రక్షించటానికి వచ్చి మరి పునరుత్థానమును గెలిచిన దినం ఇది, పరిశుద్ధ దినం. ఈ దినమున నువ్వు నేను కూడా ఎంతో ఆనందిస్తూ సంతోషిస్తూ ఆయన కృపలో, ఆయన మహిమలో ఉంటున్నట్టు వారమే కదా. అందుకే ఈరోజు నీవు నేను కూడా ఆయనకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రము చెల్లించి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావం కలిగినట్టుగా ప్రతి ఒక్కరము కూడా ప్రపంచములో ఈ దినమే ఆయనకు మహిమ కలిగినట్టు ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆయన మరి భూమి మీద చేసినట్టు ప్రతి ఒక్క అద్భుతములను బట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఏమంటున్నాము? సంతోషిస్తున్నాం. ఆ మహారాజును నువ్వు జ్ఞాపం చేసుకుంటున్నావు. ఆ మహారాజా తిరగ రానయుంటుండగా ఆయన గురించి సంతోషించే దినం మనకు ఒక దినం ఇచ్చున్నాడు. మరి దినం మరి ఎంతమంది జ్ఞాపం చేసుకుంటున్నాం? ప్రభునామను బట్టి, ప్రభునామను బట్టి సంతోషిస్తున్నావా? ఆనందిస్తున్నావా? ఆయన నామములో మరి మెలకుగా పెందల కాడు లేచి ఆయన్ను స్తుతిస్తూ ఘనపరుచుకుంటూ మయంపరుచుకుంటూ వాగ్దాన ప్రకారము తండ్రి నామములోను ఇదే విధంగా ఈ దినము పరిశుద్ధులు ప్రత్యేకంగా మనకిచ్చిన ఈ దినము ఎంతో ఏర్పాటు చేసిన దినమని మరి ఆదివారము ఆరాధించాలి, స్తుతించాలి. ప్రతి ఒక్కరు కూడా తన పనులను కూడా నిలిపివేసి దేవుని సన్నిధిలో దేవుని పని మాత్రమే చేయాలన్నది. అందుకే ఈ దినము దేవుని ఏర్పాటు చేసిన దినమని మనము ఖచ్చితంగా మరి అనుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఆ విధంగానే ఈరోజు నీకు నాకు ప్రభు ఇచ్చిన కృపను బట్టి వాక్యం అనే ఆ యొక్క సత్యములు మనలో ఉన్నట్లయితే ఈరోజు ప్రతి ఒక్క హృదయములో ఏముంటుంది? సంతోషము, ఆనందం ఉంటుంది. ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకోవాలంటే జీవాధిపతి యేసయ్య నామములో మనం వెలుచున్న ప్రతి త్రోవల యందు ఆయన వెలుగు మన ముందు ప్రకాశిస్తుందని నువ్వు నమ్మి ఆయన దారులలో నడుచున్నావా? మరి నడిచినట్టు బిడ్డ, ఈ వారం అంతా నువ్వు వెలుచున్నా, నువ్వు చేయుచున్న పనులందు కానీ ప్రతి విషయంలో నీ కుటుంబంలో కానీ నీ ప్రభువు నీకు తోడుగా ఉండి ఆయన సన్నిధిలో నువ్వు ఉంటున్నావంటే ఇది పరిశుద్ధ దినమని ఆయన స్తుతిస్తున్నావంటే, ఆయన ఘనపరుచుకుంటున్నావంటే నీ కోసము ఏర్పాటు చేసినట్టు మరి ప్రత్యేక దినమని మన ప్రభు మనకిచ్చినాడు. దేవునికి స్తోత్రం.
మరి ఈ విధంగా ఆయన చిత్తములో ఆయన కృపలో నువ్వు నేను ఉండటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఈరోజు మనం సంతోషిస్తూ ఆనందిస్తూ మరి జీవం గల దేవునితో ఈ మాటలు మన ప్రభు మనతో మాట్లాడుచుండగా సజీవ లెక్కలో ప్రభునామంలో ఉండటమే మనకు ఎంతో ఘనత కదా. మరి ఈ విధమైన కృప మన యేసయ్య మనకిచ్చినాడని నమ్మి విశ్వసిస్తున్నట్టు ప్రతి కుటుంబం పైన ఆయన దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించాలని యేసుక్రీస్తు పేరట మనం చేసుకుంటూ మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప జీవం గల తండ్రి పరిశుద్ధుడా, మీ చిత్తములో మీ కృపలో తండ్రి మాకు మీరే ఏర్పాటు చేసిన దినాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రునైనా. పరిశుద్ధ దినముగా మాకు ఇచ్చిన ఆయన మరి ప్రపంచంలో అందరూ కూడా నా ప్రభువా నిన్ను ఆరాధించి స్తుతించి మీకే మహిమ ఘనత ప్రభావం కలిగినట్టుగా ప్రతి కుటుంబం ద్వారానైనా నేను స్తుతించే బిడ్డలుగా మిమ్మల్ని వాడుకొనటానికి మిమ్మల్ని స్తుతించడానికి నీ బిడ్డలను వాడుకోమని బతిమలాడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.